తెలంగాణ రాష్ట్రంలో జూలై 10న కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం పలు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. ఇకపై కేబినెట్ల ఫైళ్లు పూర్తిగా డిజిటల్ రూపంలో మారనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు తక్షణమే అమలయ్యేలా ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఫైలింగ్ విధానంలోనే కేబినెట్ ఎజెండా నిర్ణయాలు ఉంటాయని, వాటి డిజిటల్ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి 3 నెలలకోసారి స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ కూడా ఉండనుంది. తెలంగాణ రాష్ట్రంలో జూలై 10న కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం పలు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. జూలై 10న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి నెల 2 సార్లు ఈ యొక్క కేబినెట్ కమిటీ సమావేశం భేటీ కావాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది. పరిపాలన పారదర్శక లక్ష్యంగా ఈ యొక్క కేబినెట్ సమావేశాలు ప్రతి నెల 2 సార్లు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కీలక మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. సుపరిపాలన కోసం నూతన సంస్కరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేసి మొత్తం కూడా కేబినెట్ ఎజెండా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, మినిట్స్ మొత్తంగా కూడా డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరుగుతుంది. భావించి ఈ ఫైలింగ్ విధానాన్ని తీసుకొని రావాలని చెప్పేసి ప్రభుత్వం ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రధానంగా పారదర్శక ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పారదర్శకంగా పేపర్లెస్ పాలనకు ఇది నాంది పలుకుతుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని చెప్పేసి కూడా ఆశించి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మంత్రులు, ఉన్నతాధికారులు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే అన్ని ఫైళ్లు, నివేదికలను పరిశీలించి ఆమోదించే విధానం అమల్లోకి రానుంది. ఎజెండా, మినిట్స్ అన్ని కూడా డిజిటల్ మోడ్ లోనే ఉండనున్నాయి. ఫిజికల్ ప్రింటులు ఇప్పటి నుంచి ఉండవని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే జూలై 10న ఈ యొక్క జరగబోయే కేబినెట్ ఎజెండా ప్రధానంగా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సెప్టెంబర్ 30 వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా స్థానిక సంస్థలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అటు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు పరచాలి అనే దానిపైన అయితే ప్రధాన చర్చ జరగనుంది. అంతేకాకుండా రాజీవ్ వికాసం స్కీమ్ పైన కూడా ఈ యొక్క చర్చ జరగనుంది. ఎప్పటి నుంచి ప్రారంభించాలి, లబ్ధిదారులు అంటే గతంలో ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి లబ్ధిదారుల ఖచ్చితమైన లబ్ధిదారులకి అందాలని చెప్పేసి స్కీమ్ కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందనే దానికి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం లీగల్ గా ఫైట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ నెల జూన్ 29వ తేదీన సిఎల్పి సమావేశం నిర్వహించి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా వీరందరికీ కూడా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం చేకూరుతుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రగతి ప్రజాభవన్ లో అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క సిఎల్పి సమావేశంలో అయితే వివరించినారు. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ ఎజెండాకి సంబంధించి ఇప్పటికే అటు స్కూల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాథమిక వసతులు స్కూల్లో ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఓవరాల్ గా జూలై 10 అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. థ్యాంక్ యూ హరికృష్ణ.